హలో ఎవ్రీవన్, ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో క్యాప్సికమ్ కాంబినేషన్ కర్రీ అన్నమాట. ఈ రెసిపీ ప్రాసెస్ ఏంటి, ఇది ఎట్లా చేయాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కర్రీకి తగ్గ ఆయిల్ పోసుకోవాలండి. దాంట్లో ఒక వెల్లుల్లి రెబ్బ చితక్కొట్టుకొని వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు కూడా వేసుకోవాలండి. అవి కొంచెం లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఫస్ట్గా మనం 3 నుంచి 4 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలండి. మామూలుగా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి ఆనియన్స్. ఈ తాలింపు వేగిన తర్వాత ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్ ప్లస్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి వాటిల్లో. నెక్స్ట్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి, లేతది బాగుంటుంది. కరివేపాకు వేగిన తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం తక్కువ క్వాంటిటీలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్గానే మనం క్యాప్సికమ్ లోపల సీడ్స్ అనేవి రిమూవ్ చేసుకుని పీసెస్ కింద కట్ చేసి పక్కన పెట్టుకుని ఉంచుకోవాలండి. నెక్స్ట్ టమాటాస్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మొత్తం ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ పీసెస్ తీసుకుని మనం తాలింపులో యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆ షేప్లో నేను కట్ చేసుకున్నాను చిన్నగా. లోపల సీడ్స్ అనేవి తీసేసాను. మనకి ఆయిల్లో క్యాప్సికమ్ అనేది బాగా వేగాలన్నమాట, పచ్చిదనం అంతా పోవాలి. మన క్యాప్సికమ్ ఈ కన్సిస్టెన్సీలో వేగిన తర్వాత ఇప్పుడు టమాటా పీసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇట్లా చిన్నగా కట్ చేసుకున్న టమాటా పీసెస్ యాడ్ చేయాలండి. ఈ 2 ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకుని బాగా ఫ్రై అవనివ్వాలి, మగ్గనివ్వాలన్నమాట. టమాటా పచ్చిదనం అంతా పోయేంత వరకు చక్కగా మెత్తగా అయ్యేదాకా మగ్గబెట్టుకోవాలి. నెక్స్ట్ టమాటా వేసిన తర్వాత వెంటనే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకోండి. సాల్ట్లో ఏంటంటే వాటర్ కంటెంట్, ఉడికిన తర్వాత వాటర్ అనేవి ఊరుతూ ఉంటాయి కదా, అందులోనే టమాటా అనేది సగం మగ్గిపోతుంది. వాటర్ చూసారా పోయకుండా ఎన్ని వాటర్ వచ్చినాయో. నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకున్నానండి ఇందులో నేను. టేస్ట్ బాగా వచ్చింది. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ చేసి ఒక 8 to 9 minutes సిమ్లో పెట్టేసుకోవాలి. మనకి టమాటా అనేది మెత్తగా ఉడికిపోయిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలండి. కారం అనేది యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని లాస్ట్లో కొంచెం మనం గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం చూపిస్తున్నాను కదా, అంత అన్నమాట. అంతే, సిమ్లో పెట్టుకుని ఉంచేసుకోండి. ఒక 10 minutes ఎగరనిస్తే సరిపోతుంది. వాటర్ వేయాల్సిన అవసరమే లేదు. ఆ వాటర్ టమాటాలోని ప్లస్ సాల్ట్ వేసిన తర్వాత వాటర్ అనేవి ఊరుతాయి కదా, వాటితోటే కర్రీ అంతా రెడీ అయిపోతుంది. ఇది రైస్లోకి, చపాతీ, పరోటాలకు చాలా బాగుంటుందండి కాంబినేషన్.